దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధన అనే అంశం కోసం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆరాధన ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. వర్షిప్ అని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. దీని అర్థాన్ని మనం గమనించినట్లయితే వర్డ్ అండ్ షిప్, వర్డ్ ప్లస్ షిప్, వర్షిప్. వర్డ్ అనగా విలువైనది, అమూల్యమైనది అని అర్థాన్నిస్తుంది. షిప్ అంటే మనం ఓడ అని తెలుసు అందరికీ. కానీ ఇక్కడ కొన్ని పదాలు విడదీసినప్పుడు వచ్చే అర్థం వేరేగా ఉంటుంది, కలిపి పలికినప్పుడు వాటి అర్థాలు వేరేగా ఉంటాయి. ఈ వర్షిప్లో షిప్ అనే పదం కలిసినప్పుడు దీని యొక్క అర్థం ఇద్దరి మధ్య జరిగే ఒక బంధం, ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఒక తీర్మానం, ఇలాంటివన్నీ కూడా ఈ షిప్లోకి వస్తాయి. మనకి తెలుసు, మనకి చాలా విషయాలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. నిజానికి మనకి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించినటువంటి డేట్ జూలై 30 ఫ్రెండ్షిప్ డే. కానీ మన ఇండియన్ కల్చర్ బట్టి లేదా మన ఇండియా లాంటి కొన్ని దేశాల్లో ఆగస్టు 1st సండే జరుపుకుంటారు. పర్టిక్యులర్ డే ఇది కాదు, బట్ ఆగస్టు 1st సండే మాత్రం జరుపుకుంటారు మన ఇండియా, ఇంకా కొన్ని దేశాలు. కానీ ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన డేట్ మాత్రం జూలై 30. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు మదర్షిప్ లేదు, ఫాదర్షిప్ లేదు, బ్రదర్షిప్ లేదు, సిస్టర్షిప్ లేదు. ఉందా? ఎందులో ఇచ్చాడు? ఓన్లీ ఈ షిప్ అనేటటువంటి పదం కలిపింది ఓన్లీ ఫ్రెండ్షిప్. అంటే ఎంత గొప్ప బంధం! ఒక స్నేహితుడికి మధ్య ఉన్న బంధం, అది అన్నదమ్ముల మధ్య కంటే, తల్లిదండ్రుల బిడ్డల మధ్య కంటే, అక్క చెల్లెళ్ళ మధ్య కంటే ఈ స్నేహితుల యొక్క బంధం గొప్ప విలువైనది. బైబిల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయనే మనకి నిజమైన స్నేహితుడు. తన శిష్యులైనటువంటి వారిని కూడా యేసు ప్రభువారు స్నేహితులుగా భావించాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. అది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఫ్రెండ్షిప్ అని పిలుస్తూ ఉంటారు. తర్వాత మనము ఈ షిప్ అనేటటువంటి పదాన్ని మనం గమనిస్తే పార్ట్నర్షిప్ అని ఉంటుంది. పార్ట్నర్షిప్ అనేటటువంటిది ఒక బిజినెస్ చేస్తే, ఆ బిజినెస్లో తనకు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారానికి తగినంత ధనం లేకపోతే తనకంటూ ఒక సపోర్ట్ కావాలని సపోర్ట్ నేర్చుకొని మనం ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు సగం పెట్టుకో, నేను ఒక సగం పెట్టుకుంటాను, అందులో లాభం ఎంత వస్తే అంత నువ్వు సగం తీసుకో, నేను ఒక సగం తీసుకుంటాను, మన ఇద్దరం కలిసి చేద్దాం అని వారిద్దరూ కలిసి ఒక బిజినెస్ చేస్తే దాన్ని ఏమంటారంటే దాన్ని పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ బాగుంటే ఆ బిజినెస్ బాగుంటుంది, వారి యొక్క గ్రోత్ ఇంకా బాగుంటుంది కదా. అది మనకు తెలుసు, హీరో హోండా అన్నదమ్ములు ఇద్దరు కలిసి, వారిద్దరూ కలిసి చేశారు పార్ట్నర్షిప్లో. ఒకే పేరు మీద ఎంతో అభివృద్ధి ఉండేది. తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కూడా విడిపోయారు.
తర్వాత ఎవరిది వాళ్ళకి, హీరో ఒకటిది, హోండా ఒకటిది అయిపోయింది. పార్ట్నర్షిప్. మనం ప్రియులారా, దేవుడు ఆయన మనతో కలిసి ఆయన ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయనతో కలిసి ఆయన పని చేసి ఆ పనిని వృద్ధి చేయాలని కోరుతున్నాడు. మనం ఆయన పిల్లలను కనుక ప్రియులారా, ఆయన కొన్ని సందర్భాల్లో తన స్నేహితులుగా భావిస్తున్నాడు. ఆయన స్థాపించిన రాజ్యాన్ని మనం విస్తరింప చేయాలి, అందులో ఆయన పార్ట్నర్షిప్ లో మనం కూడా ఒకటే అన్నట్టుగా మనం భావించుకున్నాం. తర్వాత మూడవ షీట్, అదేమిటి అంటే రిలేషన్షిప్. ఇది ఇంపార్టెంట్. రిలేషన్షిప్ అంటే ఇది ఒక బంధం. ఇది తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే రిలేషన్షిప్, భార్య భర్త మధ్య ఉండే రిలేషన్షిప్, అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్. టోటల్గా అన్ని వింగ్స్ నుంచి కూడా, అన్ని విభాగాల నుంచి కూడా ఆ వారి మధ్య ఉండేటటువంటి బంధం ఏదైతే ఉందో దానిని ఏమంటారు అంటే రిలేషన్షిప్. అన్నిటికంటే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే దేవుడు ఆయన మొదట సృష్టించుకున్నది, ఆయన తను భార్య భర్తలుగా ఆదాము అవ్వలను చేసి వారిద్దరి మధ్య బంధాన్ని ఏర్పాటు చేశారు. ఆ బంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఆయన చెప్పాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అనే మాట తాము పలికేలాగా చేశాడు దేవుడు. ఎవరు పలికేలాగంటే ఆదాము పలికేలాగా చేశాడు. అంటే అక్కడ వారి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ ఏంటంటే నాది, అవ్వ నా భార్య, ఆమె నాది అనేలా చేశాడు. అలాగే ఆదాము నా భర్త, నావాడు అనేలా చేశాడు. నా పిల్లలు, నా అక్క, నా అన్న, ఇది నా కుటుంబం అనేలా ఆ బంధం ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్షిప్ లాగా కలిసిపోవాలి. ఈ రిలేషన్షిప్ లో పిల్లగా ఒక పార్ట్నర్షిప్ లాగా ఉండిపోవాలి. అంటే ఒక చక్కని బంధం కలిగి ప్రాణం పెట్టే అంత గొప్ప బంధంగా ఏర్పడాలి. ఒకరి కోసం ఒకరు ఈ రిలేషన్షిప్ లో చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ వర్డ్ అనేది ఒక విలువైనది, లేక అది ఒక అమూల్యమైనటువంటి ఒక బంధం. మనం ఇద్దరి మధ్య ఎలా ఉంటుందో దేవునికి మనకి మధ్య ఉండే ఆ బంధం విలువైన బంధం. గమనించండి పిల్లల, ఈ వర్షిప్ లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఏమి మనకి నేర్పిస్తుంది అని అంటే ఇది ఒక డీప్ లవ్. ఇది ఒక గాఢమైనటువంటి ఒక ప్రేమకు ఇది మనకి ఒక సూచనగా కనిపిస్తుంది. ఈ వర్షిప్ లో పిల్లరా గాఢమైనటువంటి ప్రేమ అనేది దేవుని పట్ల మనం చూపించేదిగా కనిపిస్తా ఉంది. అదే రీతిగా ఇది మనకి దేవుని పట్ల మనకున్నటువంటి ఒక రెస్పెక్ట్ అనేది కనిపిస్తుంది వర్షిప్ లో. ఈ ఆరాధనలో దేవుని పట్ల మనము చూపించేటటువంటి రెస్పెక్ట్, ఒక గౌరవం. దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. చెప్పండి, డీప్ లవ్. వర్షిప్ అంటే డీప్ లవ్, అంటే గాఢమైనటువంటి ప్రేమ. అలాగే రెస్పెక్ట్ అంటే ఏంటది చెప్పండి, గౌరవం. ఇప్పుడు వర్షిప్ కి వచ్చే మనం దేనికి వచ్చాము చెప్పండి? దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వచ్చాము అంటే ఆయనను ఆరాధించడానికి వచ్చాము మనం. అంటే ఆయనను ఆరాధించేటటువంటి మనం డీప్ లవ్ తో, అంటే గాఢమైనటువంటి ప్రేమతో ఆరాధించాలి కదా, అంతేనా? ఆయన మీద మనకు అమితమైనటువంటి ప్రేమ, గాఢమైన ప్రేమ
మనం నింపుకొని రావాలి దేవుని దగ్గరికి. అర్థమవుతుందమ్మా? మన దేవుని దగ్గరికి ఆరాధించడానికి వచ్చిన మనం ఎలా రావాలి అంటే గాఢమైన ప్రేమతో రావాలి. ప్రేమను నింపుకోవాలి. నా దేవుడు గతించిన వారంతా నన్ను కాపాడాడు. ఆయన నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నన్ను కాపాడి ఉన్నాడు. నాకేం కావాలో సమస్తాన్ని సమకూర్చాడు. నా బిడ్డలకి ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చాడు. మా ప్రతి అవసరతలో సహాయం చేశాడు. లోకము తలకిందులవుతుండగా నన్ను కాపాడి తన బిడ్డగా చేసుకుని ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. అయ్యా, నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను, నన్ను ప్రేమించి నాకు ఈ విలువైన తరుణాన్ని ఇచ్చావునైనా నీకు వందనాలు. ఇదిగో నేను నీ సన్నిధికి వస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. ఆయన మీద ప్రేమ పెంచుకొని ఆ ప్రేమతో ఆరాధించడానికి గాఢమైన ప్రేమతో మనం దేవుని ఆరాధించాలి. తర్వాత రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గౌరవం అనేది అవసరం. గౌరవం ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇస్తాం మన గౌరవం? మనకి తెలుసు కదా. మనకంటే పెద్దవారికి మనం యజమానుడికి దాసుడు గౌరవం ఇస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలకు ఒక్కలకు గౌరవం ఇస్తారు. ఆధ్యాత్మికంగా సంఘములలో విశ్వాసులైనటువంటి వారు పెద్దలకు దేవుని సేవకులకు గౌరవిస్తారు. లేక మనకి ఈ లోకంలో గొప్పవారిగా ఉన్నవారు ఎవరైనా మనకు ఎదురైతే వాళ్ళకి మనం గౌరవిస్తాము. ఎగ్జాంపుల్గా మనం మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గౌరవిస్తాం. ఈ గౌరవం ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా ఒక కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకుందాం. కలెక్టర్ గారు రాగానే మనం కార్మిక వేసుకొని కూర్చొని ఉంటామా? ఒకవేళ ఆయన పక్కన మనం కూర్చున్నాము అనుకోండి, అసలు కూర్చొని ఎవరు, ఆయన దగ్గర నిలబడిన ఎవరు? అలాంటిది ఒకవేళ అవకాశం వస్తే ఆయన పక్కన కూర్చుంటామా? అంటే అలా కూర్చునే అధికారం కొందరికి మాత్రమే ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి అధికారం ఉండదు. అంటే ఈరోజు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన మందిరంలో ఎవరుంటారు? ఏమండి, ఎవరుంటారు? దేవుడు ఉన్నాడా లేదా? అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంచానంట. అంటే ఇక్కడ మన మధ్య ఆయన ఉన్నాడు అని ఖచ్చితంగా మనం నమ్మాలి. నమ్మని వారు భయపడరు. నమ్మని వారికి జాగ్రత్త ఉండదు. బయట హౌస్ లో ఎలా ఉంటారో దేవుని మందిరంలో అలాగే ఉంటారు. బయట ఎలా మాట్లాడుకుంటారో దేవుని మందిరంలో కూడా అలా మాట్లాడుకుంటారు. బయట ఎలా వ్యవహరిస్తారో, ఎలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారో మందిరాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచన లేదు, భయం లేదు. రెస్పెక్ట్ అంటే ఏం చేయాలి? నీ పక్కన నీకు నీ దేవుడు గొప్పవాడు, సర్వాధికారి, సర్వ లోకాన్ని సృష్టించిన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నీ దగ్గర ఉన్నాడు అని అంటే ఎంతో భయంగా ఉండాలి. కూర్చున్నప్పుడు కూడా జాగ్రత్తగా కూర్చోవాలి. మాట్లాడుకునేటప్పుడు, నీ పక్కలతో మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అవసరం అయితేనే మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు. ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఆయనకి గౌరవం ఇవ్వాలి. అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి వీలు లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన మందిరంలో దేవుని ఎదుట మనము జాగ్రత్తగా ఉండాలి. క్రమంగా కూర్చోవాలి. మనము శ్రద్ధగా ఉండాలి. చక్కగా దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆరాధన అయ్యే వరకు పిల్లల మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా, మన మనసు అంతా కూడా, మన ఏకాగ్రత అంతా కూడా దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని సన్నిధి మీద ఉండాలి. గౌరవించాలి. మన దేవుడు ఉన్నాడు అనేటటువంటి గౌరవం లేకుండా అక్రమంగా మనం
అనవసరమైనటువంటి విధంగా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధనలో ఒక క్రమం ఉంటుంది. ఆరాధనలో అంటే ప్రారంభం నుండి ముగింపు ఆశీర్వాదాలై వెళ్ళే వరకు కూడా ఒక క్రమం ఉంటుంది. ఆ ఆరాధన క్రమాన్ని తెలుసుకొని పాటించాలి. తెలుసుకోకుండా మన ఇష్టమైనట్టు చేస్తే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా నడిపించుకోవాలో తెలియదు, ఎలాగా ఏం చేయాలో ఎప్పుడు ఎలా అనే విషయం తెలియదు. చెప్పిన కొంతమంది వినరు. కారణం ఏంటంటే మాకన్నీ తెలుసు అని అతి జ్ఞానం. చెప్పినా వినరు, మూర్ఖత్వం. కొన్నిసార్లు మన అవివేకంతో, మన అజ్ఞానంతో మనము చేసే పనులు, మనం చేసే ఆరాధన దేవునికి మహిమకు బదులు ప్రియులారా ఆయనకు బాధ కలిగించే విధంగా ఉంటుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో చాలా విషయాలు మనం చూడగలం. దేవునికి ఆరాధించే మనము ఏం చేయాలి అంటే ఆయనకు రెస్పెక్ట్ అనేది మనం ఏం చేయాలండి, ఆయనకి ఇవ్వాలి. వెరీ హై వాల్యూ అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవం, ఉన్నతమైన విలువను ఆయనకు మనం ఆయన సన్నిధిలో దేవునికి మనం ఇవ్వాలి. ఉన్నతమైనటువంటి విలువ దేవునికి ప్రియులారా అర్పణలు అర్పించినటువంటి ఆ విశ్వాస వీరుల జాబితా ఇచ్చాడు బైబిల్లో. అర్పణలను అర్పించినటువంటి విశ్వాసుల యొక్క జాబితాను ఇచ్చాడు. అందులో ప్రియులారా ఆ విశ్వాసి మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరండి అంటే హేబేలు ఏం చేశాడట చెప్పండి? ఏం చేశాడు? కయీను అర్పణించాడు, హేబేలు కూడా అర్పణించాడు. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటి అంటే అతడు ఎవరు? హేబేలు దేవునికి అర్పణ అర్పించాడు. కానీ ఎలాంటి అర్పణ అర్పించాడంటే హై వాల్యూ. ఎలాంటిదండి అంటే చాలా గొప్ప విలువైనటువంటిది. అందుకని అంటాడు శ్రేష్టమైనటువంటి బలిని దేవునికి అర్పించాడు. ఏమండి, మన దేవుడు ఘనుడు, ఆయన స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, అమూల్యమైన దేవుడు, విలువైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఘనమైన దేవుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడు, విమోచకుడు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు మన దేవుడు గురించి. అలాంటి గొప్ప దేవుడికి మనం ఇచ్చేది ఎలాంటిది ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం అన్నది పరిశీలన చేసుకుని అందరూ ఇస్తాం, కానీ ఇచ్చేది విలువైనది ఇవ్వాలి అని హేబేలు ఏం చేశాడండి? శ్రేష్టమైన బలిని ఇచ్చాడండి. విలువైనది ఇచ్చాడు, అతి శ్రేష్టమైనది, విలువైనది. దేవునికి ఎందుకు ఇచ్చాడు? తనకు దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి. బంగారాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు దేవునికి. అలాగే కొందరు స్థలాలు రాసిచ్చేసిన వాళ్ళు ఉన్నారు దేవునికి. కొందరు వాళ్ళకి ఉన్నటువంటి విలువైనటువంటివన్నీ ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. వ్యాన్ చూసినప్పుడు బాగా అనిపించింది నాకు. అది ఏంటి ఇలా పడిపోయినది? ఈ వ్యాన్ కొనిచ్చారా? అయితే మూలం ఎందుకు ఉంది? దాన్ని తీస్తే బాగుంది కదా, సేవకు వాడితే బాగుంది కదా అనిపించింది. వెంటనే పెద్దలు స్పందించి దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి దానికి కావాల్సింది తీరా చూస్తే ఏమండి దాని ఏజ్ ఎంత అంటే 30 years ఏజ్. అబ్బా అప్పుడు అనిపించింది. ముందు బాగా అనిపించింది, కానీ 30 సంవత్సరాలంటే సామాన్యమైన విషయం. 15 సంవత్సరాలు దాని లైఫ్. తర్వాత ఇంకో 5 years పెంచుతాడు, మహా అయితే ఇంకో 5 years పెంచుతాడు. కానీ దాని లైఫ్ ఎంత? ఇప్పుడు 30 years లైఫ్ అంటే ఇంకా దాన్ని ఘనం చేయాల్సిన లైఫ్. అంటే ఇంతవరకు దాన్ని వాడారా దేవుని కోసం. చాలా సంతోషం. ఇలా విలువైనటువంటివి దేవునికి ఇస్తూ దేవుని స్తుతించినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నేటికి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆ ఆరాధనకు యోగ్యుడైనటువంటి మన దేవుడు విలువైన వాడు కనుక
అమూల్యమైన దేవుడు కనుక ఆయనకు మనం ఇచ్చేటటువంటి విలువ ప్రియులారా అది ఎంతో ఘనమైనదిగా ఉండాలి. అది దేవుని మీద ఉన్న విశ్వాసం ఉంటేనే మనము అలాగన మనం హై వాల్యూని మనం దేవునికి విలువైనది మనం ఇవ్వగలము, చేయగలము. ప్రియులారా ఆరాధన అంటే పొగడుట, ఆరాధన అంటే పాడుట, ఆరాధన అంటే స్తుతించుట, ఆరాధన అంటే అర్పించుట. 4 విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆరాధన అంటే పొగడుట, ఆరాధన అంటే పాడుట, ఆరాధన అంటే స్తుతించుట, ఆరాధన అంటే అర్పించుట. అనేక విషయాలు మనం చెప్పుకోగలం. ఇంతవరకు చెప్పుకున్నాం. మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాం. వర్డ్ అండ్ వర్షిప్ అంటే దేవునికి మనం ఇచ్చే గౌరవము, అలాగనే మనము దేవుని ఎడల ఉండే గాఢమైన ప్రేమ, అలాగే ఆయన ఎడల మనకు ఉండేటటువంటి అతి విలువైనటువంటిది దేవుడికి మనము ఇవ్వాలి అన్న విషయాన్ని చూస్తాం. పొగడాలట, పాడాలట, స్తుతించాలట, ఆయనకి మనం అర్పించాలి అన్నది జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సజీవ ఆరాధన ఆయనకు అర్పించాలి. ఎలాంటి ఆరాధన అర్పించాలి చెప్పండి? సజీవ ఆరాధన. ఇదేంటండి సజీవ ఆరాధన? ఏంటి? ఆయనను ఆరాధించేటటువంటి మనము సజీవమైన ఆరాధన అర్పించాలి. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము చూడండి ఒక్కసారి. 38వ అధ్యాయము 19వ వచనం చదవండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. చాలండి. ఇక్కడ ఆరాధన అంటే చెప్పుకున్నాం. స్తుతించుట, పాడుట, అలాగే పొగడుట, అర్పించుట, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ యెషయా భక్తుడు ఏమని హిజ్కియా ఏమని తెలియజేస్తాడంటే సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఎవరండి చెప్పాలి తల్లి? మీరు చెప్పకపోతే నాకు మాటలు రావు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటే చచ్చిపోయిన వాడు మాట్లాడతాడా? చచ్చిపోయిన వాడు స్తుతిస్తాడా? స్తుతించేది ఎవరు స్తుతిస్తారు? బతికున్న వాళ్ళే కదా స్తుతిస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక విషయాన్ని కూడా చూడండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఏమై స్తుతించుచున్నాను? నేను సజీవుడనై నేను నిన్ను స్తుతించుచున్నాను. అంటే దేవుని బిడలు మనమందరము సజీవంగా ఉన్నాము కనుక, మనము బ్రతికి ఉంటే కనుక ఏమండి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మనం దేవుణ్ణి స్తుతించట్లేదు అని అంటే మనము సజీవంగా లేము అని అర్థమవుతుందా? దేవుని స్తుతించట్లేదు అంటే మనం సజీవంగా లేము, చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఇప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత పాటలు పాడుతున్నామా లేదా? దేవుని స్తుతిస్తున్నామా లేదా? దేవుని ఘనపరుస్తున్నామా లేదా? కేవలం కోయిల వారు పాడుతుంటే నిలబడి అలా చూస్తున్నామా? ఎవరు పాడాలి? వాళ్ళతో కలిసి మనం కూడా సజీవులే కదా. మరి మనం ఏమండి వాళ్ళు కొత్త పాటలు పాడుతున్నారండి, మాకేం రావండి. ఏ పాటకైనా 2 లైన్లు వస్తాయి. 2 సార్లు ఒక లైన్ 2 సార్లు పాడే అవకాశం వస్తుంది కదా. నేను ఈరోజు పాడిన పాట కొత్తగా విన్నాను నేను కూడా, కానీ నేను వెనకాల పాడేస్తున్నాను. ఒకసారి పాడుతున్నప్పుడు వింటున్నాను, దాన్ని మళ్ళీ 2వ లైన్లో పాడేస్తున్నాను. అలాగ 4-5 సార్లు అలా పాడుకుంటూ ఉంటే ఆ పాటలు వచ్చేస్తాయి. కానీ అందరి స్వరములను ఎత్తి అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏకస్వరముతో దేవుని స్తుతించాలి.
దేవునికి పాడాలి, దేవుని మహిమపరచాలి. ఎవరు స్తుతిస్తారు అంటే సజీవులే కదా. వాళ్ళు పాడుతున్నారులే నాకెందుకులే అని కూర్చోవడం కాదు, నిలబడడం కాదు. పిల్లరా, పాటలు పాడుతుండగా అందరూ కలిసి ఏకీభవిస్తూ స్తుతిస్తే అక్కడ ఆ స్తుతికి ఎంతో శక్తి, ఎంతో మహిమ ఉంటుంది. ఆరాధన చేస్తున్న మనం దేవుని స్తుతించే విధంగా మనం ఉండాలా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని ఉదాహరణలుగా బైబిల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సొలొమోను దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆయన ముగించిన తర్వాత ఆ మందిరంలోనికి దేవుని యొక్క మహిమ అక్కడికి దిగి వచ్చిందట. చూడండి ఒకసారి. అగ్నియు మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, చూడండి దయచేసి విశ్వాసులమైన మనం ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. వాక్యం చదివేటప్పుడు వినాలి, అలాగే బైబిల్ ఉన్నవారు చూడాలి, అది ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇక్కడ సొలొమోను ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి బలులను దహించి తర్వాత యెహోవా తేజస్సు మందిరం నిండా నిండిపోయిందట. అలాంటి ఆ సమయంలో యాజకులు అందులో ప్రవేశించలేకపోయారట. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా అది చూశారట. చూసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేస్తున్నారో చూడండి. ప్రియరా, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు? అక్కడ ఆవరణలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ దేని కొరకు వచ్చారంటే బలులు అర్పించడానికి వచ్చారు, ఆరాధన చేయడానికి వచ్చారు, దేవుని స్తుతించడానికి వచ్చారు. అలా వచ్చిన వీరందరూ కూడా అక్కడున్న తేజో మహిమను చూసి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నారు. ఏమని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నారంటే యెహోవా దయాళుడు, యెహోవా కృప నిరంతరముండును. ఎందుకు అలా స్తుతించారు అంటే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది అంటే వారి జీవితము ధన్యమైపోయిందని అర్థం. వారి జీవితం ధన్యమైపోయినట్టు అర్థం. అందుకని వీళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత ప్రియులారా, మనము 5వ వచనం నుండి చదువుతాం. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములను నిలిచుండగా లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను ఏంటి యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని ఆ వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచు దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిత చేశారు. అంటే వీరందరూ కలిసి దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ఏ పదంతో? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఇక్కడ రాజైన హిజ్కియా ఇందాక ఎవరండి? సొలొమోను రాజు. అక్కడ మందిరంలోనికి దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు సొలొమోను కూడా దేవుని స్తుతించారు, ఆరాధించారు. ఇక్కడ కూడా హిజ్కియా రాజు, లేవీయులు, సర్వ సమాజం కూడా ఏం చేస్తున్నారో 28వ వచనం నుండి చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం నుండి. సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తము కొరకు ఇది అంతయు
బా ఇప్పుడు చెప్పండి ఇశ్రాయేలీయులలో చేరిన వారందరూ చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ? బోరలు ఊదే వారంటే చదువుకున్న వాళ్ళు. ఏమండి? అలాగే నాదము చేసేవాళ్ళు, అలాగే పాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వారు కూడా ఉన్నారు. కానీ ఎవరిని ఫాలో అయ్యారు అంటే వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు నేర్చుకున్నారు. ఎవరు చెప్తే నేర్చుకున్నారు? చెప్పాలన్నా మన సొంత తెలివితేటలతో నేర్చుకున్నారా? మన మనసుకి ఎలా నచ్చితే అలా చెయ్యాలని నేర్చుకున్నారా? రాజైన హిజ్కియా తర్వాత సర్వ సమాజము ఆరాధన చేస్తున్నారు. అక్కడ గాయకులు పాటలు పాడుతున్నారు, బోరలు ఊదువారు నాదము చేస్తూ ఉంటే ఎప్పటి వరకు అంటే దహన బలి అర్పించే సమయము సమాప్తమయ్యే వరకు ఇది జరుగుతూనే ఉంది. వీళ్ళు ఎవరిని ఫాలో అయ్యారు అని అంటే దేవుని యొక్క యాజకులను, దేవుని యొక్క సేవకులను ఫాలో అయ్యారు. ఎందుకంటే సేవకులకు ఈ ఆరాధన ఏ విధంగా చేయాలి అన్నది వారికి దేవుడే నేర్పించాడు. ఏ విధంగా చేస్తే ఆరాధన, ఎలా చేస్తే ఆరాధన, ఎప్పుడు చేస్తే ఆరాధన అది దేవునికి మహిమకరంగా ఉంటుందో సేవకులకు దేవుడు చెప్పాడు, యాజకులకు దేవుడు చెప్పాడు. అందుకే యాజకులు కూడా వీరికి నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లరా, ఎవరు పాడాలి, ఎవరు వాయించాలి, ఎవరు దేవుని మహిమపరచాలి అన్నది ప్రత్యేకంగా కొన్ని విభాగాలను కూడా ఏర్పాటు చేసిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కానీ కొందరు తెలియకుండా వారికి ఏదో తోచినట్లుగా ఆరాధన చేసేవారు కొందరు ఉంటారు. కానీ ప్రియులారా, నిజమైనటువంటి సేవకులు ఈ విధంగా ఆరాధన చేస్తారు. ఇశ్రాయేలీయులు చూడండి, వారు ముగించిన తర్వాత చూడండి 29వ వచనం, వారు ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించి. ఎలాగంట? అక్కడ పాటలు పాడారు, బూరలను వాయించి వారు ఊదారు, వారందరూ ఆ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ రాజును అలాగే అతనితో కూడా ఉన్న వారందరూ తలలు వంచి ఆరాధించారు. దావీదు దీర్ఘదర్శి యెహోవా రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుటని రాజైన హిజ్కియాను అధిపతుల లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో. ఎంత గొప్ప విషయం అండి! అమ్మా, అర్థమవుతుందా? ఆరాధన అంటే ఏ విధంగా అర్పించాలి అని. ఆరాధన అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, సర్వ సమాజము, దేవుని బిడ్డల యాజకులు, బోరులు ఊదువారు అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, అందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎలా అంటే సంతోషముతో స్తోత్రములు పాడి, సంతోషముతో స్తోత్రములను పాడి పాటలలో కూడా కొన్ని విలువైనటువంటివి ఉండాలి. పాటలలో కూడా మనం స్తుతించే స్తుతిలో కూడా ఆయన గొప్పతనం ఉండాలా, ఆయన గురించినటువంటి మహిమ ఉండాలా, ఆయన గొప్పతనము, ఆయన మహిమ, విలువైనటువంటి విషయాలలో ఉండాలా. ఓసన్న గారు పాటలన్నీ వింటే నేను ఎక్కువ అయ్యే వింటాను. వాటిలో ఎక్కువ చూసినా ఆయన గొప్పతనం గురించే ఉంటాయి పాటలన్నీ కూడా. ఆయన గొప్పతనమే, దేవుని గొప్పతనమే, మరొక విషయం తక్కువ, కానీ ఆయన గొప్పతనమే. మౌనకుడా నీ కృపలో నేను నివసించుట, ఇలాగా కృపామయుడా నీలోనా. ఇవన్నీ పాటలు చూస్తే నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించు. ఎంత అర్థం ఉందండి! నిరంతరము నీతోనే జీవించాలని ఆశ ఉంది. ఆ పాటలోనే, ఆ స్తుతిలోనే ఒక గొప్ప బంధం దేవుడితో ఏర్పడాలనే ఆశ. నాకు చాలా ఇష్టం
పాటలన్నీ కూడా మనుషులు ఎలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఆ పాటలో ఉన్నటువంటి అర్థం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి పాట కూడా ప్రియులారా అతి పరిశుద్ధుడా స్తుతి సింహాసనం సీనుడా. ఎక్కడ చూస్తాం ఆయన గొప్పతనమే. ఇశ్రాయేలు యాజకులు అందరూ కలిసి దేవుని స్తుతిస్తుంటే చూడండి, సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధన చేశారు. మరి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఆరాధన నేర్చుకోండి, స్తుతించడం నేర్చుకోండి, పాడుట నేర్చుకోండి, దేవుని వాయిద్యములు వాయించడం నేర్చుకోండి. ఎప్పుడు ఆనంద గారే కాదు, ఇంకెంతమంది రావాలా? రండి, లేవండి మీలో. నేను నేర్చుకుంటా, నేను వాయిస్తా, నేను కీబోర్డ్ వాయిస్తా, నేను ఫ్లూట్ వాయిస్తా, నేను గిటార్ వాయిస్తా, నేను దేవుని స్తుతిస్తా. నేర్చుకోండి, రండి. అందరూ కలిసి దేవుని స్తుతించాలా, అందరూ కలిసి దేవుని మహిమపరచాలా. అక్కడ శక్తి ఉంటది, అక్కడ దేవుని మహిమ ఉంటది. వాక్యానికి ప్రియులారా ఒక బలం ఉంటది. అక్కడ స్తుతి ఇంపార్టెంట్, ఆరాధన ఇంపార్టెంట్. ఆరాధన లేకుండా దేవుడు దిగిరాడు. అక్కడ సరైన ఆరాధన లేకుండా దేవునికి మహిమ కలగదు అక్కడ. అందుకే అనేకులుగా దేవుని స్తుతించండి. మీరు పాడుతుంటే, కోరి పాడుతుంటే ఎంతో ఉల్లాసంగా ఉంటది. కానీ అందరూ పాడితే, ఇలా పాడితేనే అలా ఉంటే, అందరూ పాడితే ఇంకెలా ఉంటది ఇంకా. మరి రండి, అలాగ దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఇక ఈ మైకుల కల్లా అందరూ కలిసి దేవుని స్తుతిస్తే మనిషిని పిల్లరా ఇక్కడ గమనిస్తూ ఉండగా దేవునికి సజీవమైన ఆరాధన మనం అర్పించాలి. పిల్లరా పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం త్వరగా చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. చెరసాలలో ఉన్నారు, కాళ్ళకు బొండాలు బిగించేశారు. అయితే ఆ మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. స్తుతిస్తున్నారు, వీళ్ళు ఆరాధిస్తున్నారు. ఎక్కడ చెప్పాలమ్మా? ఎక్కడ మందిరంలో కాదు వీళ్ళు స్తుతించేది. మందిరంలో స్తుతించింది అయిపోయింది. వారు గృహాలలో కొడుకున్నప్పుడు స్తుతించారు, అయిపోయింది. ఇప్పుడు స్తుతించే స్థలం కాదు, ఆరాధించే స్థలం కాదు, జైలు బంధించేశారు. ఇప్పుడు చెప్పట్లు కొట్టి స్తుతించే అవసరం అక్కడ వారికి అవకాశం లేదు. కాళ్ళకు బండాలు బిగించేశారు. ఇప్పుడు కాళ్ళతో పరుగులెడుతూ దేవుని స్తుతించేది లేదు. అక్కడ బంధాలలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, ప్రియుల కష్టకాలంలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళ హృదయంలో స్తుతి 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 ఆరాధన పాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. అది వారి యొక్క హృదయంలో నింపబడినటువంటి దేవుని మీద ఉన్నటువంటి డీప్ లవ్. అందుకనే వాళ్ళు స్తుతిస్తుంటే ఏం జరిగింది? స్తుతి చేయించుండగా ఏం జరిగింది చూడండి. కింద ఆ మాటలు మనం చదువుకుంటాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందండి. ఎంత గొప్ప! బండాలు బిగించబడిన బండాలు, ఆ యొక్క బండాలు తెగిపోయే, సంఖ్యలు తెంపేసే శక్తి అక్కడికి దిగొచ్చిందంటే దానికి కారణం ఏంటమ్మా? స్తుతి, పాటలు పాడుట, ఆరాధించుట, ప్రార్థన చేయుట. వారు అలాగ చేయించుకుండగా దేవుడి శక్తి దిగి వచ్చింది. ఎప్పుడు? కష్టకాలంలో ఉండగా కూడా. ఈ రోజున నీ ఇంట్లో ప్రార్థన చేసుకో, నీ ఇంట్లో దేవుని పాడుకో, స్తుతించు. అవకాశం లేని స్థలాలలో కూడా దేవుడు నీకు ఇచ్చిన ఈ నోటితో దేవుడిని మహిమపరచు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఘనమైన కార్యాలు చేస్తాడు. వెనుకాడకు, స్తుతించుటకు ఏమాత్రం వెనుకాడకు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవదు కానీ అక్కడ ప్రియులారా ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎరుకో గోడల చుట్టూరు తిరిగారు. పడగొట్టలేని గోడలు అక్కడ కూలిపోయాయండి. ప్రాకారము కూలిపోయింది. దేని వలన? చూడండి, చదువుదాం ఎందుకంటే మంచిది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం.
యాజకులు బూరెలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. కేకలు వేయగా ఏమైంది? ఏమా మీరు కేకలు ఏంటి? కేకలు అంటే ఆ కేకలు కాదు. ఏ కేకలు ఇవి? కుళాయిల దగ్గర కేకలు వినపడతాయి, వీధుల్లో కేకలు వినపడతాయి, ఏమంటే గొడవలాడుతున్నప్పుడు వినపడతాయి కేకలు కదా. ఈ కేకలు ఆ కేకలు కాదు. ఈ కేకలు స్తుతి కేకలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కేకలు ఇవి? స్తుతి కేకలు. ఇంకా పౌలుసు ఇలా స్తుతిస్తుంటే ఖైదీలు విన్నారట. ఖైదీలు పక్కపక్కలు ఉన్నారు. అందరూ ఒకే చోట కూర్చుని మళ్ళీ ఆరాధన చేస్తారు. ఖైదీలు ఆయా గదుల్లో ఉంటారు, ఆయా స్థలాల్లో ఉంటారు. కానీ వీరు ఎంత ఆర్భాటంగా స్తుతించారు. ఖైదీలు వినిచింది. దేవుడిని ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు వారు కేకలు పెట్టి దేవుని స్తుతిస్తుంటే ఆ స్తుతుల మూలమున ఏమైంది? పునాదులు. మరి నీ జీవితంలో ఉన్న సమస్యలని పునాదులు కదిలిపోవాలి. నీ ఇంటికి పట్టిన కీడు, నీ పట్టిన శోధనలన్నీ అవి పటాపంచలైపోవాలా? నిన్ను పట్టుకొని పీడిస్తున్నటువంటి సాతాను శోధనలన్నీ పటాపంచలైపోవాలా? అలాగైతే నీవు దేవుని స్తుతించినా మొదలుపెట్టు, ఆరాధించుట మొదలుపెట్టు. దేవుడి జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాయి. ఇలా మనం చూస్తున్నాం. ఒకటి సజీవ ఆరాధన, రెండవది వ్యర్థ ఆరాధన. ఏ ఆరాధన చెప్పాలి? వ్యర్థ ఆరాధన కూడా ఉన్నాయండి. ఉన్నాయి. వ్యర్థ ఆరాధన అంటే జీవము లేని ఆరాధన, చలనము లేని ఆరాధన. ఏమండి? కొంతమంది చెల్లింపు పరపడదు. ఏం చదువుతున్నాయి? వస్తుందా? వయసు వస్తుందా? ఇలా ఉన్నారు చాలా మంది. ఇది పెద్ద ఆరాధన కదా. ఏమండి? ఎక్కడికి వెళ్ళినప్పుడు లోపల నేనే మనసులో ప్రార్థన చేస్తున్నానండి, బయటికి మాత్రం చేయరు, లోపల మాత్రం ప్రార్థన చేస్తున్నారు. పిదలు కదా. ఏమండి? ఇవన్నీ పై ప్రార్థనలు, పై ప్రార్థనలు, పై పాటలు, పై ఆరాధనలు, ఇవన్నీ కూడా వ్యర్థం. కానీ కొంతమంది పిల్లల మారు మనసు లేకుండా ఆరాధన చేస్తే ఆ ఆరాధన కూడా వ్యర్థం. ఆ ఆరాధన కూడా వ్యర్థం. కొందరైతే తెలియని వాటిని కూడా ఆరాధన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. త్వరగా చదవండి. ఈ ప్రజలు పెదవులతో గణపరచుదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏమండి? ఇక్కడ వ్యర్థ ఆరాధన కనబడుతుందండి. వ్యర్థ ఆరాధన. ఈ వ్యర్థ ఆరాధన ఎలా ఉంది? వాక్యానుసారమైన ఆరాధన కాదు ఆ ఆరాధన. వాళ్ళు పెదవులతో ఆరాధన చేస్తున్నారట, హృదయంతో ఆరాధన చేయడం లేదు. అందుకని వారు చేస్తున్నటువంటి ఈ ఆరాధన అది వ్యర్థము అని దేవుని యొక్క వాక్యంలో ముందుగానే యెషయా భక్తుడు చెప్పాడు. ఎలాంటి ఆరాధన చెప్పాలి? దేని వలన అంటే మనుషులు కల్పించే పద్ధతులను బోధిస్తారు. దైవోపదేశంలో అంటారు. చాలా మంది ప్రసంగం చేస్తే దేవుడు నాతో చెప్పాడు, నేను మాట్లాడుతున్నాను అని చెప్పారు. ఏమండి? కొన్ని అబద్ధపు ప్రవక్తలు కూడా ఉన్నారు. జనాల్లో నమ్మించడం కోసం, జనాల్ని ప్రేరేపించడం కోసం వాళ్ళు అబద్ధములు చెప్పి దేవుడు నాతో ఇలా చెప్పమన్నాడు, అందుకే నేను ఎలా చెప్తున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడతాను. కానీ వాక్యానుసారమైన సేవకుల్ని మనం గుర్తించే వాళ్ళు ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. పెదవులతో ఆరాధించే వారు కాకుండా హృదయానుసారంగా హృదయంతో ఆరాధించే దేవుని బిడ్డలు కావాలి. ఇక్కడ చూడండి ప్రియులారా, మనుషులు కల్పించిన పద్ధతులు. ఇప్పుడు డినామినేషన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి కదా. ఈ డినామినేషన్స్ అన్నీ కూడా ఎవరి పద్ధతులు?
బాప్టిస్టు మనది, మన పద్ధతి మనది. లోదరైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పద్ధతి వాళ్ళది. క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఏమండి, యేసునామ సంఘం వాళ్ళది వాళ్ళది. యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి, ఎవరి పద్ధతులు వాళ్ళే కదా. ఇందులో ఏదైనా ఒక కొత్త విషయం వచ్చింది అనుకుందాం, వీళ్ళు ఏం చేస్తారు, అది మన డినామినేషన్ సంబంధించిన కాదు, అది వేరే డినామినేషన్. ఇలాగ ఏం చేస్తారంటే అక్కడ వేరియేషన్స్ వచ్చేస్తాయి. ఆ డినామినేషన్ పద్ధతులు మా డినామినేషన్లు పెడుతున్నారు ఏంటి, మన డినామినేషన్ ఏంటి, ఆ డినామినేషన్ ఏంటి అంటూ ఏమైపోయి ఆ డినామినేషన్ కి స్థాపించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు వారికి అర్థమైన విషయాలు, వారికి నచ్చిన విషయాలు ఇందులో పొందుపరిచి ఇలా ఉండాలి అని పెట్టారు. దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడమే అది. అదే కానీ వాక్యం చెప్తుంది, వాక్యానుసారమైన పద్ధతి ఏంటి అనేది ఏ రోజైనా మనం ఆలోచించగలిగితే చాలు, అది మనకి ఆశీర్వాదము, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అవన్నీ తెలుసుకోకుండా వాక్యాన్ని పక్కన పెట్టి ఇది మనోళ్ళు ఎలా చేశారు, మన పితరులు ఎలా చేశారు అది కాదు, తెలియక చేశారేమో, తెలుసుకున్న నీవు ఏం చేయాలనేది ఆలోచన చేసి చేయాలి. వ్యర్థ ఆరాధన చేయకూడదు. ఏమండి, హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేయాలి. చాలా మంది రోడ్ల మీద చూస్తాం, ఏదో ఫోటో తీసుకెళ్ళి చెట్టు కింద పెడతారనుకుందాం, అక్కడ దేవుడు అయిపోతాడు, అక్కడ గుడి కట్టుకున్నారు. ఏమండి, అది వ్యర్థారాధనే కదా. ఒక సంఘటన మీకు చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. మా నాన్నగారు నాకు చెప్పారు, నాకు కాదు, ఆయన వాక్యం చెప్తూ ప్రసంగించినప్పుడు ఎక్కువగా ఈ కథ చెప్పారు. ఈ కథ ద్వారా చాలా మంది దేవుని ఎదురుకు వచ్చారు. నేను చెప్పిన కథ ద్వారా ఏమిటి అంటే, ఒకరోజు ఒక కుంకుమ అమ్ముకునేవాడు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో కుంకుమ అమ్ముకుంటున్నాడు. వాడు ఊరి పొలిమేరకి దగ్గరికి వచ్చేసరికి అర్జెంటుగా ఇది వచ్చిందండి. వెంటనే ఏం చేశాడంటే, ఊరు పొలిమేరకి రాగానే వీడికి ఒక రోడ్డు పక్కన వెళ్ళిపోవడం అలవాటు కదా అందరికి. ఆ టైంలో రోడ్డు పక్కన వెళ్ళిపోయాడు, ఎవరైనా చూస్తారేమో అని గౌరవం ఏం చేశాడంటే, కుంకుమ అమ్ముతున్నాడు కదా, కొట్లో కుంకుమ ఉంది కదా, ఇంత కుంకుమ తీసి ఆ చెత్త చేసాడు, దీని మీద వేసేసాడు, కుంకుమ వేసేసాడు. అమ్మ సిగ్గుపడుతుంది, ఏం కాదు, ఇంత కుంకుమ తీసి దాని మీద వేసేసి వెళ్ళిపోయాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు, ఆ దాని మీద వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా అండి, ఆ పులి మీద దాటుకొని ఒకడు వెళ్తున్నాడు, ఆ ఊరుడు చూస్తే అమ్మరే కుంకుమ దేవుడు వేసాడు రా అన్నాడు. ఎవరండి, ఎవరు కుంకుమ దేవుడు వేసాడు రా అని దండం పెట్టినోడు కుదురుగా ఉండాలి కదా. వీడు ఊర్లోకి ఎవరే మన పొలిమేరలో కుంకుమ దేవుడు వేసాడు రా అని చెప్పాడట. ఈక చూడు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ పొలో పరుగు వచ్చి అయ్యి బాబోయ్ మన పొలిమేరకి కుంకుమ దేవుడు వచ్చాడు రోయ్ అని దండం పెడుతున్నారట. దండం పెడుతుంటే పాపం ఊరుకోడు కదా, ఇంకొకటి అన్నాడు, అరే నేను ఇక్కడ గుడి కట్టించేస్తాను అన్నాడట. గుడి కట్టించేశారు, పూజలు మొదలెట్టారు, కొబ్బరికాయలు అటుకులు అన్నీ అయిపోతున్నాయి. ఒకరోజు మళ్ళీ కుంకుమ అమ్ముకోవడానికి వచ్చాడు. ఈ కుంకుమ అమ్ముకోవడానికి వచ్చి చూసే ఈ ప్లేస్ గుర్తొచ్చింది. అరే ఇక్కడ గుడి లేదు, ఇప్పుడు గుడి వచ్చింది ఏంటి అనుకున్నాడట. అనుకుని అక్కడ బోర్డు చూశాడు, ఏంటి అంటే కుంకుమ దేవుడు అనగా గౌరవ. ఏంటిది కుంకుమ దేవుడు ఏంటంటే గౌరవ వెళ్ళి చూస్తే కుప్ప ఉంది, ఆ కుప్పంతా కుంకుమ పోసేస్తుంది. అప్పుడు ఒరే నాకు అర్జెంట్ ఏదో అయితే ఇక్కడ ఎవడైనా చూస్తాడని కుంకుమ అయితే ఇక్కడ ఏంట్రా ఇలా చేశారు అని, ఏడ్రా ఎవరంటే పెంచోళ్ళారా, ఇది ఏంటిది అనుకున్నారు తెలుసా నీకు, ఇది నాది అని చెప్పాడట. చెప్తే గబగబా ఒకసారి తీసి చూడాలంటే మొత్తం కుంకుమ తీస్తే లోపల చెత్త కనబడేసరికి ఇక అప్పుడు అనుకున్నా, అరే ఇంతవరకు మనం అర్థం చేసింది దీన్నా. చూసారా మనుషులు ఎంత పిచ్చోళ్ళు, మనుషులు ఎంత ఈ మాట ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఎంత నమ్ముకున్నారో తల్లి నమ్ముకోవాలి. అసలు చాలా కఠినంగా భయంకరంగా ఇదిగా ఉండేది. ఆవిడ వెంటనే
నాకు యేసే కావాలి, సజీవుడైన దేవుడు నాకు కావాలి అని వెంటనే నా చేత ఆమె బాప్తిస్మం తీసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒకసారి పౌలు కూడా ఆయన వెళ్తుంటే ఒక బోర్డు చూశాడట. ఆ బోర్డు మీద కూడా ఏమున్నది, తెలియబడని దేవునికి అని చూశాడట. మనుష్యులు దేనికి ఆరాధిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలియబడని దేవుడు, అసలు ఎవరో తెలియదు కానీ ఆరాధించేస్తున్నారు. వీళ్ళైతే కనీసం కొంతమంది చూసారు నా దేవుడిని దేవుడు అనుకున్నారేమో, కానీ సజీవుడైన దేవుడు, నిన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళే దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, విమోచకుడు, సజీవుడైన దేవుడు, ఆయన తప్ప మరి ఎవరు కూడా లేరు. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయన తప్ప మరొక మార్గం మనకు లేదు. ఆయన్ని మనం నమ్ముకోవాలి, దేవుడిని దేవునిగా పూజించాలి కానీ మన దేవుడిని సజీవ దేవుడిని సజీవంగా ఆరాధించాలి కానీ ప్రియులారా మనము వ్యర్థముగా ఆరాధన చేయకూడదు, పై ఆరాధనలు చేయకూడదు, పెదవులతో వచ్చే ఆరాధన చేయకూడదు. ప్రియులారా హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేయాలి. ఈ స్త్రీతో, సమరయ స్త్రీతో అదే మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు. ఆమె అనుకుంటుంది కొండ మీద ఆరాధన చేస్తాము, మరలా ఆరాధించే ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది, అప్పుడు మేము ఆరాధన చేసుకుంటే ఇవన్నీ అనుకుంటే అది కాదమ్మా. ఆయన ఆరాధించేవారు, తండ్రిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. ప్రియులారా, మనం ఏ విధమైన ఆరాధన మన దేవునికి మనము చెల్లిస్తున్నాము అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, మనము నెహెమ్యా గ్రంథములో అతి శ్రేష్టమైనటువంటి మాట మనము చూడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథములో మరి దేవుని ఏ విధంగా వారు ఆరాధన చేశారు అనేటువంటి విషయాలు మనము అక్కడ ధ్యానించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నప్పుడు అక్కడ దేవునికి ఇచ్చేటటువంటి అర్పణల విషయాల్లో కానీ, అక్కడ దేవునికి చేసే ప్రార్థన విషయాల్లో కానీ వాళ్ళందరూ కూడా దేవునికి ఎంతగానో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మనస్ఫూర్తిగా వారు అర్పణలు అర్పిస్తూ, హృదయపూర్వకంగా దేవుని యొక్క స్తుతిస్తూ వారందరూ కూడా దేవునికి అర్పణలను వారు దేవునికి అర్పించారు. కనుక మనమందరము హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనం కూడా ఆయన యొక్క ఘనమైన నామాన్ని మనమందరం కూడా మహిమపరచుదాం, దేవునిగా ఆరాధన చేద్దాం, సత్యముతో హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం. మనం ఎవరో చెప్పినట్టు ఎవరో కాదు, మన హృదయంలో పరిపూర్ణమైన ప్రేమను నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసముతో దేవునికి నిత్యము ఆరాధన చేయాలి. సమయాన్ని పోనీయకుండా మీ ఇంట్లోనో మీకు సమయం దొరికినప్పుడు ఎక్కడ దేవుని స్తుతించే వారిగా ఉండాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కూర్చుని ఆరాధన చేయాలా అమ్మా? వింటున్నారా? బైబిల్ వాక్యానుసారంగా చెప్తాను నేను, డినామినేషన్ ఆధారంగా నేను చెప్పను. వాక్యానుసారంగా కూర్చుని ఆరాధన చేయాలా, నిలబడి ఆరాధన చెయ్యాలా, మోకరించి ఆరాధన చేయాలా, ఎప్పుడు ఎలా ఆరాధన చేయాలి అనే విషయాలు మీకు వాక్యాన్ని చూపించి మరి నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇంతవరకు వినిన వాక్యానుసారంగా మన హృదయంలో పదిలపరుచుకొని దేవుని మనం ఆరాధన చేద్దాం. తలవంచండి, ఇక్కడ చూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, స్తుతించుదాం. కృపగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మా స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా. తండ్రి, వ్యర్థముగా ఆరాధించేవారు నాయనా నువ్వు తండ్రి మనుష్యులను చతుస్పాదుల జంతువులను నైనా నీవు మాకు ఇచ్చిన ఈ సృష్టిని నైనా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ దేవా, సజీవుడైన నిన్ను నైనా తండ్రి సృజించిన సృష్టికర్తవు, మా కొరకు ప్రాణం పెట్టిన వాడు, మా రక్షకుడు, విమోచకుడుగా నిన్ను అందరూ ఆరాధించే మనసు దయచేయండి. నిన్ను స్తుతించే మనసు అందరికీ ఇవ్వండి. ప్రతి ఒక్కరి హృదయాలలో నా దేవా మార్పు నాయన ఆశ దయచేయండి. నిన్ను స్తుతించుటకు నాయన బిడలమైన మమ్మల్ని అందరినీ ప్రేరేపించండి. మౌనముగా కాదు నాయన పాటలతో నేను స్తుతించే వారిగా,
వాయిద్యములు వాయించుచు నిన్ను స్తుతించేవారముగా నాయనా కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా దేవానికి మొర్ర పెట్టుకునేవారముగా నిన్ను ఆరాధించేవారంగా మమ్మల్ని తీర్చిదిద్ది బలపరచున్నాయన ఆశీర్వదించి మన వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.